హలో, వెల్కమ్ బ్యాక్ టు జాలీ జోక్స్ కామెడీ క్రేజ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళిద్దరూ చెప్పినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఆవకాయ పచ్చడి గురించి. రే ప్రసాదు, ప్రసాదు, ఏంటమ్మా దేనికి పిలుస్తున్నావు? రే మామిడికాయల సీజన్ వచ్చింది కదా, మామిడికాయలు తీసిరారా, పచ్చడి పెడతాను. ఏంటమ్మా పోయిన సంవత్సరం పెట్టిన మామిడికాయ పచ్చడి అప్పుడే అయిపోయిందా? రే అందులో తిని నేను 4 ముక్కలేరా, మిగతాదంతా మీ ఆవిడే తింటుంది కదా. ఏంటమ్మా జాడీ పచ్చడి పెట్టావు అప్పుడే అయిపోయిందా? ఏంటోరా అర్థం కావట్లేదు, ఎలాగైపోతుందంటే నేనేం చెప్తాను రా. రే మామిడికాయలు తీసిరారా, పచ్చడి పెడతాను. సరేలే అమ్మా, మా పెన్ను అడిగి తీసుకొస్తాలే. ఏంటట మీ అమ్మ నా మీద సాడీలు చెప్తుంది? అబ్బే ఏమీ లేదే, మామిడికాయ పచ్చడి పోయిన సంవత్సరం పెట్టారు కదా ఏమైందని అడిగారు మా అమ్మని. ఆహా, ఏమంటుందట మీ అమ్మ? ఏమనలేదే, అయిపోయింది, మామిడికాయలు తీసిరారా మామిడికాయ పచ్చడి పెడతాను అంటుంది. అదేం కాదు కానీ నా కోసం మీ దగ్గర ఏదో చెప్పింది, ముందు అదేదో చెప్పండి. మొత్తం పచ్చడంతా మీ ఆవిడే తిన్నది అన్నది. ఇప్పుడు ఏంటి? ఏంటి, మీ అమ్మ మామిడికాయ పచ్చడి అంతా నేను తిన్నానని చెప్పిందా? ఉండు, ఆవిడికి ఎలా చెప్పాలంటే అలాగే చెప్తాను. ఏంటి మా అమ్మని చంపేస్తావా ఏంటి? చంపను, చంపినంత పని చేస్తా. ఏంటో దీన్ని ఇట్లో పెట్టాను మా అమ్మని, ఏం చేస్తుందో ఏంటో. అమ్మా అమ్మా, తెచ్చావా మామిడికాయలు? ఇప్పుడే పెడతాను పచ్చడి. మీ ఆవిడని ఒకసారి పిలు, మామిడికాయ పచ్చడికి సాయం చేస్తుంది. తిండవే కానీ సాయం చేయడానికి చూడదు. అమ్మా దాన్ని ఏమనకి, ఇప్పుడే చిరాకమైన ఉంది, నేను చంపేస్తుంది. ఏంటి, చంపేస్తుందా సాయం చేయమంటేనే? ఏమో చెప్పలేమమ్మా, ఈ రోజుల్లో కోడళ్ళు అలాగ ఉన్నారు మరి. ఎందుకు వచ్చిందిలే, నేనే చేసుకుంటానులే. అబ్బా, ఈ టైం వరకు సరిపోయింది పచ్చడి పెట్టడానికి. 2 రోజులు పడితే అప్పుడు హ్యాపీగా వేసుకొని తినొచ్చు. కొంచెంసేపు పడుకుంటాను, కొంచెం ప్యాను ఆల్చుకుంటే అప్పుడు మళ్ళీ ఏదైనా పని చేసుకోవచ్చు. అబ్బా, మా అత్త బలే పెట్టింది మామిడికాయ పచ్చడి. అబ్బా, నోరు ఊరుతుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇవన్నీ 4 ముక్కలు లాగించేస్తే ఇదేంటి పడుకున్నట్టుందిలే, ఇదేం చేస్తుంది మనల్ని. నోరు మంట, నోరు మంట. కానీ నోరు మండితే మండింది కానీ చాలా బాగుంది. అబ్బా, భలే ఉంది మామిడికాయ పచ్చడి. ఈ రాక్షసి లేసేలోపు నేను వెళ్ళిపోవాలి, లేదంటే ఈ పచ్చడి అంతా తినేసానని మా ఆయనతో చెప్పి నన్ను కొట్టించేస్తుంది రాక్షసి. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ పచ్చడి ఎవరు తిన్నారంటే ఏం చెప్పాలి? ఏమో, ఏ పిల్లో ఎలకో, ఏ కుక్కో నక్కో ఎవరు వచ్చే తిన్నారో ఏమో, నాకేం తెలుసు అని చెప్తాను. అమ్మో, ఇందులో ఆవకాయ పచ్చడి ఏది? ఇది అంతా ఇప్పుడే కదా పెట్టాను, ఈ పచ్చడి అంతా ఏమైపోయింది? నాకేం అర్థం కాలేదు. పచ్చడి కోసం దొంగోడు వచ్చాడే ఏంటి మా ఇంట్లోకి? నా మొఖం కానీ, ఈ పచ్చడి కోసం దొంగోడు ఎక్కడి నుంచి వస్తాడు? మా ఇంట్లోనే ఉంది కదే దొంగది, అదే తినేసి ఉంటుంది. శ్రీలత, లత. అమ్మో, దీన్ని తెలిసిపోయినట్టుంది పచ్చడి తిన్నట్టు. ఎందుకు అలా పిలుస్తున్నావు? చెప్పు ఏంటో. ఈ ఆవకాయ పచ్చడి అంతా ఎవరు తిన్నారే? ఏమో, ఎవరు తిన్నారో, పిల్లొచ్చి తిన్నదో, ఎలకొచ్చి తిన్నదో, పందొచ్చి తిన్నదో, కాకొచ్చి తిన్నదో, నాకేం తెలుసు? పిల్లులు, ఎలకలు, కాకులు, పందులు ఎందుకు తింటాయి ఆ పచ్చళ్ళలో? నువ్వే తిని ఉంటావే. అమ్మా మళ్ళీ మొదలెట్టారా మీ ఇద్దరు గొడవ? ఇంటికి రావడానికి భయం వేస్తుందమ్మా, మీ గొడవను చూసి నేను ఎటన్నా వెళ్ళిపోతావాలనిపిస్తుంది. రే చూడరా, పచ్చడి ఇప్పుడే ఇప్పుడే గంట ముందు ఎట్టాను పచ్చడి, అప్పుడే మాయం చేసేసిందిరా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇప్పుడు పచ్చడి పెట్టావా, పచ్చడి పెట్టిన తినేసిందా? అది దాని కడుపా చెరువా? ఆ మాట ఏదో నన్ను కాదు, మీ ఆవుని అడుగు. అసే ఏంటి మా అమ్మ చెప్పింది నిజమా? ఈ ఆవకాయ పచ్చడి అంతా నువ్వే తిన్నావా? ఏంటి, మీరు కూడా నన్నే అంటున్నారు? ఈ పచ్చడి అంతా నేను ఎవరైనా తినగలరు అసలు? నేనేమైనా మనిషిని అనుకున్నారా, మా అనుకున్నారా? అమ్మా అది కూడా చెప్పింది నిజమే కదమ్మా, ఆ పచ్చడి అంతా అది ఎలా తినగలదమ్మా? మనం కూడా కొంచెం ఆలోచించాలి కదా. నువ్వే పెట్టినట్టు కలగాసేవేమో, పచ్చడి పెట్టలేదేమో. ఏంట్రా, నేను కలగాసేనా? పచ్చడి పెట్టి ఇలా పడుకున్నానంతే, ఈ లోపు మాయం చేసేసింది. మళ్ళీ నన్ను కలగాసేవా అంటున్నావు అంటే మీ అమ్మ మీద నీకే అనుమానమా? ఏది నీ చేతులు చూపించు, నీ నోరు చూపించు. అమ్మో, మా ఆయన కనిపెట్టేసినట్టున్నాడు, నేనే తిన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలా? చేతులు కూడా కడుక్కోలేదే, ఇప్పుడు కనిపెడితే ఈ చేతుల్లో నాకు దెబ్బలే. అయ్యిందా, పెళ్ళి అయ్యిందా? నీకు ఉంటుంది రౌండ్ మా అబ్బాయితోని. ఏంతని చూడు నీకు, దద్దిరక్క దద్దిరక్క దద్దిరక్క.
ఎంత పొగరే నీకు ముసల్దానవన్నా నువ్వు డ్యాన్స్ చేస్తావా డ్యాన్సు నన్ను కొడుతుంటే నువ్వు చూస్తావా నీ దేవే నిన్నే కొట్టిస్తాను చూడే ఏయ్ మీరిద్దరు ఎందుకే గొడవ పడుతున్నారో నేను చెప్పేవాడిని ఉన్నాను కదా మధ్యలోనే. చెప్పారులే ఏంటో గాని వెళ్ళండి మీ అమ్మన రెడ్డి తగిలించండి ఏంటే తప్పు చేసింది నువ్వు, మా అమ్మని ఎందుకు కొట్టాలా? తిన్నాను ఇప్పుడు ఏం చేస్తారు మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం తిన్నాను ఇప్పుడు ఏమన్నా నన్ను చేయగలరా మీరు అమ్మా నిజం ఒప్పుకుంది కదా, ఇంకేం చేద్దాం, మళ్ళీ పెడదాంలే, మామిడికాయలు తీసుకొస్తాను, మళ్ళీ పెడితే కానీ. ఎందుకురా బాబు మామిడికాయ పచ్చడి పెట్టి నా చేతులన్నీ పులిసిపోయాయి మళ్ళీ పెడితే మళ్ళీ ఆవిడే తింటది ఇవన్నీ నాకు అవసరమా ఈ అవసరం లేదులే ఏదోలాగా కొట్టిమీన పచ్చళ్ళు ఉన్నాయి కదా అవి కొనుక్కొని తింటాను కొట్టిమీన పచ్చళ్ళు అయితే నేను తిన్నానా అవి కూడా తింటాను నువ్వు దెయ్యానువా మనిషివా నాకు అర్థం కాలేదు ఇంత పచ్చడి ఎలా తినేసావే నీ కడుపు నొప్పి అన్నా వస్తుందా లేదా అమ్మో ఇప్పుడే కడుపు నొప్పి వస్తుంది బాత్రూమ్కి వెళ్ళాలి అంత పచ్చడి తిన్నావు కడుపు నొప్పి రాక కలరా వస్తుందా వెళ్ళి ఈసారి పరిగెట్టు నిన్న నన్ను పరిగెట్టించావు కదా ఇవాళ నువ్వు పరిగెట్టు వసే ముసలి నక్క పీకేసిన తాడితెంకలాగా ఉన్నదే నువ్వేంటే నన్ను చూసి నవ్వుతున్నావు నీ ముఖం చూసుకో ఒకసారి వసే కాకరకాయ మొఖం దానా ఉడతలు పీకిన తాడితెంకలా నేనుంటే కాకరకాయ పేసెట్టుకొని నువ్వున్నావే ముందే బాత్రూమ్కి పరిగెట్టు లేకంటే ఇంట్లోనే చేసేస్తావు వచ్చేస్తుంది రోయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.